హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు వచ్చేసి తోటకూర ఫ్రై, పప్పు టమాటో ఇప్పుడే పెట్టారు. అన్నం కూడా ఇప్పుడే వార్చారు. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. మేగడ కూడా తిప్పాలి, ఇంకా చాలా ఉంది. ఇందాకే బట్టలు ఆరబెట్టాము. ఇదిగోండి మా తమ్ముడు కూడా వచ్చాడు. చూడండి బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో. ఎండ గట్టిగా కాస్తుంది. చూడండి చీర అప్పుడు ఆరిపోతుంది. ఎండ అయితే చాలా గట్టిగా కాసేస్తుంది ఈరోజు. మీకు ఇంతకీ ఎండలు ఉన్నాయా? కామెంట్ చేయండి ఎండలు ఉన్నాయో లేవో. చూడండి ఇంకా ఏయో తీసేస్తున్నారు పెద్దమ్మ. ఈరోజు పూజ చేసుకున్నాం మళ్ళీ. చూడండి మా తమ్ముడు ఇంకా ఏం చేస్తున్నాడో చూపిస్తానండి. ఏం చేస్తున్నాడో చూద్దాం. మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. అదిగోండి అన్నయ్య బండి దించుతున్నాడు వాటర్ కోసం. ఆడు చూడండి ఇంకే బుక్కులతోనే ఉంటాడు. తింగరాదవా, ఏం చెప్పలేము ఆడికి. అదిగోండి అన్నయ్య బండి దించుతున్నారు. బాయ్ గాయ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఎదుగుతాము. పక్కనున్న గంట సింబల్ కూడా కట్టండి. క్లిక్ చేస్తే మా బ్లాగ్స్ అన్నీ మీకు వస్తాయి. గిలిగిచ్చుకే ఏం చేస్తున్నారా? గిలిగిచ్చుకే. హలో అండి, ఈ గిలిగిచ్చుకే చూడండి ఏం చేస్తున్నాడా మా అబ్బాయి రూమ్లోని. ఇంకా పుస్తకాల పురుగులు. పుస్తకాలు ఉంటే పుస్తకాల మీద గీసేస్తాడండి. లేదనుకుంటే ఇంకోండి పుస్తకాలు చూసారా, పేపర్లు ఉన్నాయి మా అబ్బాయి పేపర్లో. చూడండి ఆ కుర్చీలో మరే కూర్చొని తెగ డిజైన్ చేసేస్తున్నాడు. తెగ పేరు చేస్తున్నాడు పిల్లోడు. ఇలాగా ఇజ్జు ఇంకా హాయ్ చెప్పు అందరికీ. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూసి చెప్పు. ఏటో చెప్తున్నాడు చూసారా అండి. మా చిట్టుతో అయితే చూసారా టీవీ తెగ చూసేస్తుంది. ఇంకోండి తెగ చూసేస్తుంది టీవీ. చూసారా ఎలా చూసేస్తున్నారా పిల్లలు. హలో అండి, రాండా మా చిట్టి చెప్తే ఆలకించదండి. చూడండి క్యారెట్ దుంపలో జ్యూస్ చేసేయడానికి నేను కోస్తానంటే నా దగ్గర ఇచ్చుకుని తను కోసేస్తుందని చూసారా అండి. ఎన్ని మొక్కలు కోసిందో. ఇంకొన్ని మొక్కలు అయితే జ్యూస్ చేసేస్తాను అనేసి కోసేసిందండి ఎడగోలాగా. చూడండి పిల్లకాయ నేను నేర్చుకుంటాను అనేసి అన్నట్లో నేను ఉన్నాననేసి గేలెడుతుందండి ప్రతి దాంట్లో. వీళ్ళు తొమ్మిది ఉన్నాడు చూడండి, ఆడ గిలిగిచ్చుకే గడి. ఇక్కడ ములుగుతాడు, అక్కడ తేలుతాడు. అదిగోండి ఇంటి చుట్టూ ఊరు తెగ తిరిగేస్తున్నాడు. ఏండి పుస్తకాలు ఉంటే పుస్తకాల మీద శుభ్రం గీతలు గీసేస్తాడు. ఎక్కడ పుస్తకాలు ఉన్నా సరే అండి. ఏం చేస్తారో తెలుసండి, వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏమన్నా నచ్చిన వస్తువులు ఉంటే వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోతారండి. అలా అమ్మాయి అయితే తిట్టేస్తుందండి మొత్తం అంతానే. చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాడో. మీదో చెప్పేస్తున్నాను అనేసి తెగ పరిగెట్టేస్తున్నాడు. ఈవిడైతే నేను కోసేస్తాను అనేసి ఎలగలకు కోసేసిందండి బాబా. హలో అండి, చీర అయితే ఆరిపోయింది. తీయడానికి అయితే వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి.
చీర అయితే భలే గారిపోయిందండి పావు గంటలోని. ఎండ చూసారా ఎలా కాసేస్తుందో. నేల మీద వేసుకుంటే కాటన్ చీరలు చక్కగా ఇస్త్రీ బట్టలలాగా అయితే వచ్చేస్తాయండి. మనం ఇస్త్రీ కూడా చేయక్కర్లేదు. గంజి దట్టంగా పెట్టేసి ఇస్త్రీ చేసిన చీరలాగా అయితే చక్కగా అయితే బాగుంటుందండి. గంజి ఎక్కువ పెట్టాలండి. గంజి ఎక్కువ పెడితే చక్కగా కాటన్ చీర అయితే నిలబడుతుంది. చూడటానికి చాలా బాగుంటుంది కదండి కట్టుకుంటేనే. మడత పెట్టేసామండి, అయిపోయింది. దీని పక్కన అయితే వేడేస్తాం. మా పిల్లకాయలు సందడి చూసారా అండి. వీళ్ళు సందడి భలే చక్కగా ఉన్నదండి. రోజంతా చక్కగా అయితే పూసిపోద్ది. వీళ్ళు లేకపోతే అండి ఇంటికాడ ఏదో లేనట్టు ఉంటుంది. ఈవిడ ఇంకా కోసేస్తుంది చూడండి. చాలు అంటుంటే కోసేస్తుంది తెగ కోసేస్తుంది. అయితేనే ఈయన గారు అయితే అండి ఉయ్యాలు తెగ ఊగేస్తున్నాడు చూసారా. ఉయ్యాలు అయితే తెగ ఊగేస్తున్నాడు. ఉంటానండి.